అనకాపల్లి జిల్లా పాయకారావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేశారు. అనంతరం పాయకారావుపేట పట్టణంలో మెయిన్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పని ప్రజల చిరకాల ఆశ అని, ఈ అభివృద్ధి కళ కూటమి ప్రభుత్వ హయాంలో జరగడం సంతోషంగా ఉందని చెప్పారు. ఫాలో అప్ చేసుకుని సుమారుగా ఈ రోజుకి 5,25,00,000 ఓన్లీ డబుల్ రోడ్డుకి విత్ సెంట్రల్ లైటింగ్ కి ఈ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. వాటితో పాటు ఈ రోజు మళ్ళీ ఎక్స్ట్రా ఇంకా డబ్బులు ఇచ్చి ట్రైన్ కూడా పూర్తి చేయడానికి వాళ్ళు కూడా డబ్బులు మళ్ళీ శాంక్షన్ చేస్తామని కూడా ఉడావాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఈ రోడ్డు సుమారుగా 6 నెలల కాలంలోనే పూర్తి చేసి ఈ 6 నెలల లోపే ఈ రోడ్డుగా బయటకు వచ్చి ఆక్రమణలు తీశారు. ఆక్రమణలు తీయడానికి మా నాయక బృందం అంతా కూడా ఈ టౌన్ పార్టీ నాయకులు గాని, మండల పార్టీ నాయకులు గాని ప్రత్యేకంగా దృష్టి పెట్టి అందరిని వెళ్ళి కన్విన్స్ చేసుకుని ఈ రోజు ఆక్రమణల్ని తొలగించి ఒక బ్యూటిఫుల్ రోడ్డు రాబోతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, పాయకరావుపేట నియోజకవర్గం రాసి పెట్టుకోండి. మరో 6-7 సంవత్సరాల్లో ఒక జంషెడ్పూర్ ని మించిన నగరం కింద ఏర్పడుతుంది. దీన్ని రాసి పెట్టుకోండి. ఈ రోజు మళ్ళీ గుర్తు పెట్టుకోండి. డేట్ కూడా ఒక టౌన్షిప్ వచ్చిన తర్వాత ఈ రూపురేఖలే మారిపోయే పరిస్థితి కూడా ఉంది. అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఏదైతే గవర్నమెంట్ ఈ రోజు కోరుకుని అభివృద్ధి సంక్షేమంలో ముందుకెళ్లాలని కోరుకుంటుందో, ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద హ్యాపెనింగ్ కాన్షియన్స్ ఏదైనా ఉంది అంటే అది పాయకరావుపేట కాన్షియన్స్ అని చెప్పుకోవడానికి కూడా నిజంగా గర్వపడుతున్నా. ఇంత అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.